ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते। सारस्वती देवी गौरवाणप्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఈరోజు మనము భగవద్గీత నుండి 9వ అధ్యాయం 13వ శ్లోకం అండ్ 14వ శ్లోకం రెండు గురించి చర్చించుకుందాము. 9th చాప్టర్ 13 and 14 శ్లోకాస్. బిఫోర్ దాట్ వన్ స్మాల్, how many slokas are there in Bhagavad Gita? Maybe children. How many slokas? Yes, very good, claps to him. Hari bol. Out of 700, actually these slokas will come as a 349 or 350, or I mean around that one, or 350 or 351 slokas it will be. So I think, and before we start, actually total how many chapters? 18. Out of that, what is the middle chapter? 18 of 18 by 2, how much? 9. So 9th chapter is very important chapter in the Bhagavad Gita. That is called most confidential knowledge or Parama Guhya Gnanam. Bhagavad Gita టోటల్గా మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 18 చాప్టర్స్, 18 అధ్యాయాలు. సో దాన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. ఫస్ట్ 6, మిడిల్ 6, లాస్ట్ 6. సో ఫస్ట్ 6 కర్మ జ్ఞాన, లాస్ట్ 6 ఇస్ జ్ఞాన యోగ. సారీ, ఫస్ట్ 6 ఆర్ కర్మ యోగ, లాస్ట్ 6 ఆర్ జ్ఞాన యోగ. సో ద లార్డ్ భగవంతుడు ఏం చేశారు, ఆ మధ్యలో ఇంపార్టెంట్ చాప్టర్స్ని మొత్తాన్ని కూడా మధ్య 6లో పెట్టారనమాట. అంటే 7 నుంచి 12. యాక్చువల్గా 7 నుంచి 12లోనే మ్యాక్సిమం అన్నీ కవర్ అయిపోతాయి. ఆ 7, 12 మధ్యలో కూడా ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. దాంట్లో కూడా ఈ 9th and 10th ఆర్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్. అంటే ఇప్పుడు మనకి ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్తే ఏం చేస్తారు, మనకి ఒక జ్యువెల్ ఏదైనా కొనుక్కుంటారు, బంగారం నగ లాంటిది కొంటారు. ఏం చేస్తారు, ఒక బాక్స్లో పెట్టిస్తారు. ఆ బాక్స్ ఏం చేస్తుంది, ఆ మధ్యలో ఉన్నటువంటి నగని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా చూస్తే ఆ బాక్స్కి ఏమీ వాల్యూ లేదు. యాక్చువల్గా అంటే బంగారం గొలుసు మేబీ 1 lakh రూపీ అయి ఉండొచ్చు, కానీ ఆ బాక్స్ హార్డ్లీ మేబీ ఒక 200 రూపీస్. బట్ even that 2 lakh rupees or 1 lakh rupees one just kept in the 300-400 rupees or something. That means karma and gnana are protecting the bhakti. So the important అనేది మధ్యలో పెట్టారనమాట, మధ్యలో పెట్టించారు జ్యువెల్. ఇట్స్ లైక్ ఏ జ్యువెల్ లాగా మనకి ఈ చాప్టర్స్ అన్నీ కూడా మధ్యలో ఉన్న 6 చాప్టర్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్స్. దాంట్లో కూడా ఈ చాప్టర్ 9th చాప్టర్ ఇంకా చాలా ఇంపార్టెంట్. అంటే మనం భక్తిలో ఏ విధంగా ఉండాలి, భక్తి నియమాలు, అవన్నీ కూడా భగవంతుడు ఇక్కడ ఈ చాప్టర్లో చెప్తారు. దట్స్ వై మనకి స్మాల్ బుక్ కూడా వస్తుంది, రాజవిద్య అని. సో దట్స్ బేస్డ్ ఆన్ దిస్ 9th చాప్టర్ అనమాట. ఓకే, సో వీ విల్ బి రిసైట్ 9.13. మేబీ ఐ విల్ టెల్ ఫస్ట్, యూ కెన్ రిసైట్ వన్స్. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతమాశ్రితాః భజంతమనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. నెక్స్ట్ శ్లోక ఆల్సో ఐ విల్ రిపీట్. సతతం కీర్తయంతో మాం యతవ్రస్య దృఢవ్రతాః. 1 minute.
నమస్త్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. Just a minute. I will, as we have some more time, I will read the translation in Telugu. తాత్పర్యం అండ్ భాష్యము బై హిజ్ డివైన్ గ్రేస్ శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకి. 13th శ్లోక. ఓ పృథతనయ, okay, sorry, this is the same one or is it fine? Maybe I will be reading from this one. సరళ భాష్యం. ఓకే. ఓ పృథతనయ, మోహితులు కానట్టి మహాత్ములు దైవీ ప్రకృతి రక్షణలో ఉంటారు. వారు నన్ను ఆది అయిన అవ్యయుడైన భగవంతునిగా ఎరిగి ఉన్న కారణముగా పూర్తిగా భక్తియుక్త సేవలో నెలకొంటారు. భాష్యము. మహాత్ముని వర్ణన ఈ శ్లోకంలో స్పష్టంగా ఇవ్వబడినది. మహాత్ముని మొదటి చిహ్నం ఏమిటి అంటే అతడు అది వరకే దైవీ ప్రకృతిలో నెలకొని ఉన్నారు. అతడు దైవీ ప్రకృతి నియంత్రణలో ఉంటాడు. అది ఎట్లా సాధ్యపడుతుంది? దేవదేవునైనటువంటి శ్రీకృష్ణునికి శరణు చొచ్చిన వాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి నియంత్రణ నుండి ముక్తుడవుతాడని 7వ అధ్యాయంలో ఈ విషయము వివరించబడినది. అదే యోగ్యత. మనిషి తన ఆత్మను భగవంతునికి సమర్పించగానే భౌతిక ప్రకృతి ఆధీనం నుండి ముక్తుడు అవుతాడు. సో చాలా ఇంపార్టెంట్ లైన్. మనిషి తన ఆత్మను భగవంతునికి సమర్పించగానే భౌతిక ప్రకృతి ఆధీనం నుండి ముక్తుడవుతాడు. ఇదే ప్రాథమిక నియమము. తటస్థ శక్తి స్వరూపుడైనటువంటి కారణముగా జీవుడు భౌతిక ప్రకృతి ఆధీనం నుండి ముక్తుడు కాగానే ఆధ్యాత్మిక ప్రకృతి నిర్దేశంలో ఉంచబడతాడు. ఆధ్యాత్మిక ప్రకృతి నిర్దేశమే దైవీ ప్రకృతి అనబడుతుంది. కనుక ఈ కారణముగా అంటే భగవత్ శరణాగతి ద్వారా మనిషి పురోగమించినప్పుడు మహాత్ముని స్థితిని పొందుతారు. శ్రీకృష్ణుడు ఆదిపురుషుడని సర్వకారణకారుడని చక్కగా ఎరిగి ఉన్న కారణముగా మహాత్ముడు తన ధ్యాసను శ్రీకృష్ణుడు నుండి మళ్లించాడు. అందులో సందేహమేమీ లేదు. అటువంటి మహాత్ముడు ఇతర మహాత్ములతో అంటే విశుద్ధ భక్తులతో చక్కని ఇతర రూపాల చేతనైనా ఆకర్షితులు కారు. వారు కేవలము శ్రీకృష్ణుని ద్విభుజ రూపానికే ఆకర్షితులై ఉంటారు. శ్రీకృష్ణుని ఇతర రూపాలకు వారు ఆకర్షితులు కారు. ఇతర దేవతా రూపాలలో కానీ మానవ రూపంతో కానీ వారికి అవసరం లేదు. వారు కేవలము కృష్ణ భావనలో శ్రీకృష్ణుని ధ్యానిస్తారు. వారు సర్వదా కృష్ణ భక్తి భావనలో నిశ్చయమై భగవత్ సేవలో నెలకొని ఉంటారు. నెక్స్ట్ 14th శ్లోక. తాత్పర్యం. ఈ మహాత్ములు నిరంతరం నా మహిమలను కీర్తిస్తూ దృఢ నిశ్చయముతో ప్రయత్నిస్తూ నా ఎదుట నమస్కరిస్తూ భక్తితో నిరంతరము నన్ను అర్చిస్తారు. భాష్యం. ఒక సామాన్య మానవునికి రబ్బరు ముద్ర వేయటం ద్వారా మహాత్మునిగా తయారు కాలేరు. మహాత్ముని లక్షణాలు ఇక్కడ వర్ణించబడినాయి. అతడు సర్వదా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుని మహిమా గానంలో నెలకొని ఉంటారు. అతనికి వేరే పని ఉండదు. అతడు భగవత్ కీర్తనలో సతతము నెలకొని ఉంటారు. ఇంకొక రకంగా చెప్పాలంటే అతడు నిరాకారవాది కాడు. కీర్తించడం అనేటువంటి ప్రశ్న ఉదయించినప్పుడు మనిషి భగవంతుని పవిత్ర నామాన్ని, నిత్య రూపాన్ని, దివ్య గుణాలను, అసాధారణ లీలలను స్తుతిస్తూ భగవంతుడినే కీర్తించాలి. అతడు వీటన్నిటినీ కీర్తించాలి. అందుకే మహాత్ముడు భగవంతుని ఎడల అనురక్తుడై ఉంటాడు. భగవంతుడిని నిరాకార లక్షణము అంటే బ్రహ్మజ్యోతి పట్ల అనురక్తుడైన వాడు భగవద్గీతలో మహాత్మునిగా వర్ణించబడలేదు. అతడు తర్వాత శ్లోకంలో భిన్న రీతిలో వర్ణించబడ్డాడు. ఈ శ్రీమద్ భాగవతంలోని వర్ణించబడినట్లుగా విష్ణువు గురించి, దేవత గురించి కానీ మానవుడి గురించి కానీ కాదు. విష్ణువు గురించినటువంటి శ్రవణ కీర్తనలతో కూడిన వాడే మహాత్ముడు వివిధ భక్తియుక్త సేవా కలాపాల్లో సర్వదా నెలకొని ఉంటాడు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అంటే అతనిని స్మరించడమే భక్తి. అటువంటి మహాత్ములు 5 రకాల దివ్య రసభావనలో ఏదో ఒక దానిలో చివరకు భగవంతుని సాంగత్యాన్ని పొందటానికి దృఢ నిశ్చయుడై ఉంటారు. ఈ విజయాన్ని సాధించడానికి అతడు మానసిక, శారీరక, వాచిక కల్పాలన్నిటినీ శ్రీకృష్ణ భగవానుని సేవలో నెలకొల్పుతాడు. అదే పూర్ణ కృష్ణ భక్తి భావన అని అనబడుతుంది. కృష్ణ శుక్ల పక్షాలలోని 11వ రోజు అంటే ఏకాదశి నాడు భగవంతుని ఆవిర్భావం వంటి ప్రత్యేక రోజులలో ఉపవాసం చేయటం వంటి కొన్ని కార్యాలు భక్తియుక్త సేవలో ఉంటాయి. వాటినే దృఢవ్రతాలు అంటారు.
ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుని సాంగత్యాన్ని పొందడానికి నిజంగా అభిరుచి కలిగిన వారులకు ఆచార్యులు ఈ నియమ నిబంధనలను చెప్తారు. మహాత్ములు ఈ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తారు. అందుకే వారి వాంఛిత ఫలితాన్ని తప్పక సాధిస్తారు. ఈ అధ్యాయంలోని 2వ శ్లోకంలో వర్ణించబడినట్లు ఈ భక్తియుక్త సేవ కేవలం సులభమైనదే కాకుండా సుఖముగా నిర్వహించగలిగేది. దానికై మనిషి తీవ్రమైనటువంటి తపోవ్రతాలు చేయబట్టినటువంటి అవసరం లేదు. ప్రవీణుడైనటువంటి గురుదేవుని నిర్దేశంలో అతను ఈ జన్మను భక్తియుక్త సేవలంలో గడిపివేయగలుగుతాడు. గృహస్థునిగా, సన్యాసునిగా లేదా బ్రహ్మచారిగా ఏ స్థితిలో అయినా, ప్రపంచంలోని ఏ స్థానంలో అయినా, ఎక్కడైనా అతడు భగవంతునికి ఈ భక్తియుక్త సేవను నిర్వహింపగలిగి ఈ విధముగా నిజంగా మహాత్ముడు అవుతాడు. హరే కృష్ణ. సో ఈ 2 శ్లోకాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి. దీస్ ఆర్ ఆల్ వెరీ 2 ఇంపార్టెంట్ శ్లోకాస్ ఇన్ ద ఎంటైర్ భగవద్గీత. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనము మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా అంటే ఏంటి? మహాత్ములు అంటే ఫస్ట్ ఎవరిని అని తెలుసుకోవాలి. మహాత్ములు అంటే గొప్ప ఆత్మ. అంటే యాక్చువల్ మనకు తెలుసు, మన ప్రతి జీవిలో కూడా ఆత్మతో పాటు ఇంకెవరు ఉంటారు? పరమాత్మ ఉంటారు. సో అంటే మనము ఒకానొక టైంలో ఆ భగవంతుడిని వద్దు అనుకునే ఇక్కడికి వచ్చాం. అంటే ఈ భౌతిక జగత్తుతో పాటుగానే ఇంకొక జగత్తు ఉంటుంది, అది ఆధ్యాత్మిక జగత్తు. ఒకప్పుడు మనందరం కూడా ఆ భగవంతునితో పాటే ఎంతో ఆనందంగా ఆధ్యాత్మిక జగత్తులో ఉండేవాళ్ళం. వన్స్ అపాన్ ఏ టైమ్ వీ యూస్ టు లివ్ అలాంగ్ విత్ ద లార్డ్ ఇన్ ది స్పిరిచువల్ వరల్డ్, బట్ అన్ఫార్చునేట్లీ వీ రిజెక్టెడ్ హిమ్ అండ్ వీ కేమ్ టు ద మెటీరియల్ వరల్డ్. సో కానీ భగవంతుడు మన మీద కరుణతో, అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఒక గొప్ప ధనికుడు ఉన్నారు. ఆ ధనికుడు వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నారంటే వాళ్ళ తండ్రిని వద్దు అనుకొని దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళ తండ్రి చెప్తూ ఉంటారు, నాయన దూరంగా వెళ్ళిపోతే నువ్వు ఎంతో కష్టాలు పడతావు అని చెప్తారు. కానీ అతనికి ఎలా ఉందంటే మా ఫాదర్ నాకు ఇబ్బంది పెడుతున్నాడు అనే దృష్టిలో ఉన్నారు. ఆయనని వదిలేసి నేను వెళ్తే ఇంకా ఎక్కువ ఆనందించగలుగుతాను అని చెప్పి, అంటే నాకు ఆనందం దొరకట్లే మా తండ్రి చెప్పే నిర్దేశాలతో నేను ఆనందించాలి అని చెప్పేసి వాళ్ళ తండ్రిని త్యజించి దూరంగా వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళ తండ్రి గారు చాలా గొప్ప ధనవంతుడు. అందువలన ఏం చేస్తున్నారు, ఆయనకి తెలియకుండానే ఆ అబ్బాయికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఈ అబ్బాయికి ఈయన ఇస్తున్నాడని తెలియకుండా అరేంజ్ చేస్తున్నారు. అలానే ఆ విధంగా అబ్బాయికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. కానీ అలా ఎంతమంది ఎప్పుడో ఇబ్బంది పెట్టిన దానికంటే చివరికి ఏంటి, అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటి, తిరిగి మరలా అబ్బాయిని ఎవరైనా కన్విన్స్ చేసి మరలా వాళ్ళ తండ్రి దగ్గరికి అనేది చేరిస్తే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అతనికి. అంటే ముందు కొన్ని రోజులు ప్రయత్నించాడు వాళ్ళ తండ్రిని వద్దనుకొని, కానీ జీవితంలో అది బతకడం ఎంతో కష్టం అనేది అర్థమైంది. తర్వాత ఆ ఫెసిలిటీస్ తీసుకున్నారు. చివరికి ఎవరైతే తిరిగి మరలా ఆ అబ్బాయిని వారి తండ్రికి చేరుస్తారో అప్పుడు ఆయన కష్టాలు తీరుతాయి. అలానే మనం కూడా ఏం చేసాము, ఒకానొకప్పుడు మనం కూడా ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడితో పాటు ఆనందంగా ఉండేవాళ్ళం. కానీ మనకి తెలియకుండా ఒక రకమైన, అంటే భగవంతుడు ఎందుకు అనుభవిస్తున్నాడు, నేను కూడా అనుభవించాలి అనే ఒక కోరిక రావడంతో ఎప్పుడైతే అటువంటి కోరిక కలుగుతుందో అప్పుడు మనం ఆ ఆధ్యాత్మిక జగత్తు నుండి ఈ భౌతిక జగత్తులోకి నెట్టబడతాం. అలా బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అంటే ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత అప్పుడు కానీ మనం ఏం తెలుసుకుంటాము, ఇక్కడికి ఫస్ట్ కారణం ఏంటి, మనం రావడానికే అహంకారం. అంటే నేను గొప్ప, నేను ఎంజాయ్ చేయాలి, నేను అనేదే ఎక్కువ ఉంటుంది. దట్స్ వై మోడర్న్ డేస్ టెక్నాలజీస్లో కూడా అన్ని ఐఫోన్, ఐప్యాడ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఐ అనేది ఎక్కువ. ఏంటి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా అడిగితే కూడా ఇది ఎవరిది అని అడిగాను, ఏమంటారు, నాది. అంటే దిస్ బిలాంగ్స్ టు మీ అంటే ఇక్కడ చూపిస్తుంటాం. అంటే ఏంటి, ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ ఇక్కడ ఉంటుంది అనేది ఇండైరెక్ట్గా మనకి తెలియకుండానే ఆత్మ ప్లేస్ కూడా మనకి అర్థమైపోతుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ సనాతన ధర్మ. అంటే ఆ భగవంతుడు ఏం చేస్తున్నారు, అక్కడ నుండి కాకుండా అరే ఈ జీవుడు వదిలి వెళ్ళిపోతున్నాడు, ఇతనికి ఇబ్బంది కలగవద్దు అని చెప్పేసి ఆ ఆధ్యాత్మిక జగత్తు కాకుండా ఇక్కడ మన కోసం అని చెప్పేసి అన్ని రకాలైనటువంటి అన్నిటినీ కూడా మన కోసం క్రియేట్ చేసి ఆయన మరలా ఏం చేస్తున్నారు, క్రియేట్ చేయడమే కాకుండా మనతో పాటే ప్రతి జీవిలో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. చూడండి, ఆయనకి మనతో పాటు రావాల్సిన అవసరం లేదు, కానీ మనతో పాటు ఎందుకు వస్తున్నారంటే, అరే
ఒక ఆపర్చునిటీ ఏమన్నా చూస్తాడా నా సైడ్ తిరగడానికి. సో అప్పుడు నేను ఇతనిని సన్మార్గంలో పెట్టి ఒక మంచి గురువు దగ్గరికి పంపిద్దాము అనేది ఆలోచనలో ఉన్నారు. అంటే యాక్చువల్లీ ద లార్డ్ ఈజ్ ఆల్సో created a material world for us. Actually, there is no need to create here. But as we rejected him, he came here. He is also coming along with us, and he is staying along with us as a Paramatma. There is no need to be along with us. But because of love and affection, he is also taking and traveling along with us, whatever the life, whatever the desires we have, and whatever the body we take it. అంటే అట్లీస్ట్ వీ షుడ్ రియలైజ్ పరమాత్మ మనతో పాటు ఉన్నారని ఎంతమంది మనం ఆలోచిస్తుంటాము. ఏదైనా కష్టం వస్తే ఆ దేవుడు చేయలేదు నాకు అని దేవుడిని మనం నిందిస్తుంటాం. కానీ ఆయన మన మీద ఎంతో ప్రేమతో మన కర్మల ప్రకారం ఒక్కొక్కసారి ఒక్కొక్క లైఫ్లో మనము అంటే మలమూత్రాలలో చిన్న చిన్న పురుగుగా మనము జీవనం తీసుకున్నప్పుడు వాటిలో కూడా ఆయన మనతో పాటు ప్రయాణం చేయడానికి అంటే చూడండి మలంలో చిన్న పురుగులాగా కూడా అంత నీచమైనటువంటి దాంట్లో కూడా మన కోసం వస్తున్నారంటే అట్లీస్ట్ మనం ఆలోచించాలి. అరే పరమాత్మ నా కోసం ఎన్ని జన్మలు ప్రయాణం చేస్తూ ఉన్నారు, అట్లీస్ట్ ఈ జన్మ అయినా సరే మనం ఆ భగవంతుడికి అర్పిద్దాము. అంటే ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకి కలుగుతూ ఉంటుందో భగవంతుడు కూడా మనతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. అంటే మనం కూడా భగవంతుడిని దర్శించగలుగుతున్నాము. అంటే రకరకాల 3 స్టేజెస్ మనకి అంటే ఒకటి పరమాత్మ, దెన్ తర్వాత బ్రహ్మన్ అండ్ దెన్ భగవాన్. అంటే పరమాత్మ అట్లీస్ట్ బిగినింగ్ స్థాయి, దోస్ హు ఆర్ డూయింగ్ మెడిటేషన్ అట్లీస్ట్ యోగా అంటే ఏంటంటే ఆ కలిపేది ఏంటంటే ఆత్మని పరమాత్మని కూడా కలిపి ఉంచేదానిని అంటే ఆ కనెక్షన్ అర్థం చేసుకునేటటువంటిదే యోగా. అంటే ఆ యోగులు ధ్యాన యోగా అంటే ఆ యోగులు ధ్యాన యోగం ద్వారా ఏం చేస్తారు, అట్లీస్ట్ వారిలో పరమాత్మ ఉన్నాడు అనేది కూడా అర్థం చేసుకునేటువంటి స్థాయికి రాగలుగుతారు. సో ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము అంటే ఆత్మ అంటే అర్థమైంది, పరమాత్మ అంటే అర్థమైంది. ఆ భగవంతుడే మన కోసము చతుర్భుజ రూపంలో ఉన్నటువంటి విష్ణువు రూపంలో ఉంటూ పరమాత్మ మనతో పాటే ప్రతి జీవిలో కూడా ట్రావెల్ చేస్తూ కానీ ఏం చేస్తుంటారంట, ఒక చెట్టు మీద ఉన్నటువంటి 2 పక్షులు ఎలా అయితే ఉన్నాయో అలా ఒక పక్షి ఏం చేస్తుందంట, ఏం తిందామా ఏం చేద్దామా పిల్లలని కనటము, లేకపోతే వాళ్ళకి ఆ పిల్లల్ని పెంచటము, తర్వాత వాటికి కావాల్సినటువంటి సదుపాయాలు చూడటము, వీటిల్లోనే బిజీగా ఉంటుంది. అలానే మనం కూడా ఈ భౌతిక కార్యాల్లోనే బిజీగా ఉంటూ ఉంటాము. అయితే ఈ పరమాత్మ ఏం చేస్తారు, అలా అన్నీ కూడా సాక్షిభూతుడే చూస్తూ ఉంటారంట. అంతేగాని ఏమీ చెప్పరు, అడ్డు చెప్పట్లేదు, మనకి స్వాతంత్రం ఇచ్చారు. సో కానీ వేరే వాటిలో చూస్తే చూడండి, భగవద్గీత కాకుండా వేరే వాటిలో చాలా స్ట్రిక్ట్గా చెప్పుంటారు. ఏముంటుంది, ఇది చేయాలి ఇది చేయకూడదు, అలా రూల్స్ లాగా ఉంటుంది. కానీ భగవద్గీత గ్రేట్నెస్ ఏంటంటే నువ్వు ఇది చేస్తే ఈ విధంగా వెళతావు, ఇది చేస్తే ఈ విధంగా వెళతావు, చాయిస్ నీకే, ఎక్కడ ఫోర్స్ చేయట్లేదు మనల్ని. కానీ వేరే గ్రంథాల్లో చూస్తే యూ హ్యావ్ టు డూ ఇట్ అంటారు. కానీ ఇక్కడ హ్యావ్ టు డూ ఇట్, మస్ట్ డూ ఇట్, దే ఆర్ నాట్ సెయింగ్ యూ షుడ్ డూ ఇట్. హియర్ దే ఆర్ సెయింగ్ ఇఫ్ యూ డూ లైక్ దిస్ యూ విల్ బీ లైక్ దిస్, ఇఫ్ యూ డూ లైక్ దిస్ యూ విల్ బీ డూయింగ్ లైక్ దిస్. అంటే మనకి భగవంతుడు పూర్ణ స్వాతంత్రాన్ని మనకే ఇచ్చేశారు. మనము దానిని ఏ విధంగా ఉపయోగించుకుంటామనేది మన చేతిలో డిపెండ్ అయి ఉంటుంది. దట్స్ గివెన్ టోటల్ ఫ్రీడమ్ టు అస్, but we have to choose which path we have to go. So when we decide I have to learn this one, after so many lifetimes we are struggling in this material world, then we will realize who am I. That will be the starting point. Adato brahma jignasa, that means who am I, where I am going, who is God. That kind of a beginning questions will change the life. ఆ ప్రశ్నలు ఎవరికైనా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, నేను ఎవరని, భగవంతుడు అంటే ఎవరు, నాకు భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి. దీస్ క్వశ్చన్స్ విల్ స్టార్టింగ్ పాయింట్. యాక్చువల్లీ ఇన్ రామానుజాచార్య డ్యూరింగ్ దట్ టైమ్ ఇన్ కాంచీపురం రామానుజాచార్య డ్యూరింగ్ దట్ పాస్ట్ టైమ్స్, డ్యూరింగ్ దోస్ డేస్ ద లార్డ్ యూస్ టు స్పీక్ విత్ ద పూజారి. సో దట్ మీన్స్ లైక్ ద ఇంటిమసీ బిట్వీన్ ద లార్డ్ అండ్ ద డివోటీస్ so pure and so greatness, because they are all so grateful devotees, the Lord used to speak him. So
అంటే కాంచీపురంలో ఉన్నటువంటి వరదరాజస్వామి పెరుమాళ్ళు అంటారు. వరదరాజస్వామి గుడిలో కాంచీపూర్ణ అనేటువంటి భక్తుడు కూడా ఆయనకి భగవంతుడు శయనించే టైంలో ప్రతిరోజు కూడా అక్కడ భగవంతుడు పూజారితోనే డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. సో ఒకానొక రోజు చాలా సరిగా రామానుజాచార్య వారు పూర్వ గురువులైనటువంటి వారితో కొంత విభేదాలు వస్తూ ఉంటాయి. అంటే వారు వారు అంటే మాయావాద ఫిలాసఫీ నుంచి వస్తూ ఉంటారు. వీరికి ఏమనిపిస్తుందంటే వారు చెప్పేదంతా కూడా వీరికి తప్పు అనిపిస్తూ ఉంటుంది. వారిద్దరి యొక్క థాట్స్ ఎప్పుడు కూడా మ్యాచ్ అవ్వటం లేదు. సో సమ్హౌ హీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ స్కూల్ అండ్ దెన్ హీ వెంట్ అండ్ హీ అప్రోచ్డ్ వరదరాజ పెరుమాళ్ పూజారిని అక్కడ ఉన్నటువంటి వారిని అడుగుతారు. సో అక్కడ వాళ్ళు ఏమని చెప్తారంటే, నువ్వు భగవంతుడికి నీళ్లు తీసుకొచ్చేటువంటి కైంకర్యం చేయి అని చెప్తుంటారు. అంటే బావిలో నుండి భగవంతుడి సేవ కోసం ఎవ్రీడే దే హ్యావ్ టు బ్రింగ్ వాటర్ అండ్ దే హ్యావ్ టు డూ ద పూజ. ఆ పూజ చేస్తూ ఉన్నప్పుడు తర్వాత రోజు ఒకరోజు అడుగుతుంది, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలు మీరు భగవంతుడిని అడిగి చెప్తారా అని చెప్పేసి అడుగుతారు. అయితే ఆయన ఏమంటారంటే, సరే ఈరోజు నేను భగవంతుడిని ఇలా రామానుజాచార్యకి ప్రశ్నలు ఉన్నాయంట, ఆ ప్రశ్నలు ఏంటి మీరు అంగీకరిస్తే రేపు వారు చెప్తానన్నారు అంటే ఆ భగవంతుడు చెప్తారనమాట. అవసరం లేదు, ఆ ప్రశ్నలు ఏంటో నాకు తెలుసు, నువ్వే ఇవి ఆన్సర్ చేయి అని చెప్పేసి చెప్తారు. అంటే అవి అంటే ముందు ఆ జీవుడు అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, జీవుడు భగవంతుడికి సంబంధం ఏంటి, జీవుడు ఈ జన్మలోనే తిరిగే ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళవచ్చా, అలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారనమాట. అలా నేను ఎవరిని గురువుగా అంగీకరించాలి, అలా కొన్ని ఇంకా వేరే 5 ప్రశ్నలు ఉంటాయి. అంటే చూడండి, ఆ భగవంతుడికి మన లోపల పరమాత్మలాగా ఉన్నారు కాబట్టి మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యం కూడా ఆ భగవంతుడికి తెలుసు. ఎప్పుడైతే మనము మన లోపల ఉన్నటువంటి ఇది నేను జ్ఞానాన్ని ఆర్జించాలి, నేను భగవంతుడికి శరణు పొందాలి అని అనుకుంటారో, ఎప్పుడైతే the minute the jiva thinks I have to become a servant of the Lord, then immediately inside the Paramatma will awake. He will start acting. Till that time he will be just like a Sakshi Bhuta. He will be observing, but he will not say. He will not say anything. When the sincere desire we have, then inside Paramatma will send you to the right good. Suppose if our tendency is to cheating propensity, if we have a mixed, suppose if our bhakti is not so pure, or if we don't have a pure desire, then he may send it to the different gurus, we may not get the pure bhakti. అంటే మన లోపల ఉన్నటువంటి డిజైర్ కనుక పరిపూర్ణమైనటువంటి కోరిక భగవంతుడికి శరణాగతి పొందాలి, లేదా నేను ఈ జ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి కోరిక పరిపూర్ణమైనది కానప్పుడు, మన లోపల కనుక కొంత కలుషితమైనటువంటి భావనతో ఉన్నటువంటి జ్ఞానాన్ని కోరుకున్నప్పుడు అటువంటి గురువుల దగ్గరికి, అంటే ఈ కలియుగంలో కూడా రకరకాల గురువులు ఉంటారు. సో అందరూ కూడా అంటే స్వచ్ఛమైన భక్తిని లేకపోతే ఈ మార్గాన్ని అందించేవారు కాదు. దీనిలో కూడా కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మద్రాసులో కొన్ని సంవత్సరాల క్రితం, అంటే కలియుగ అంతం లోపల, కలియుగం చివరిలో భగవంతుడు కలికి రూపమై గుర్రంలో వస్తారని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడు, హీ వెంట్ టు లెర్న్ ద హార్స్ రైడింగ్, అంటే గుర్రం స్వారీ నేర్చుకోవడానికి వెళ్ళాడంటే. ఎందుకంటే అంటే భగవంతుడు కలికిలాగా గుర్రం ఎక్కి వస్తాడు కాబట్టి నేను కలికిని అని చెప్పుకోవడానికి గుర్రం స్వారీ నేర్చుకుని కింద పడిపోయి సర్జరీలు అయిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. సో భగవంతుడు సాక్షాత్తుగా వచ్చేటప్పుడు ఆయనకి ఇవన్నీ ఎక్కడో ఈ విధంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో అంటే మనము వెళుతున్న మార్గము స్వచ్ఛమైనదా లేదా అని తెలియాలంటే మన లోపల ఉన్నటువంటి పరమాత్మ మనల్ని స్వచ్ఛమైనటువంటి కోరికలు ఉన్నప్పుడు స్వచ్ఛమైనటువంటి గురువు దగ్గరికి పంపిస్తారు. మనందరం అదృష్టం కొద్దీ ఈ విధంగా ఈ భగవద్గీత యథాతథం, అంటే భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి జ్ఞానం భగవద్గీత యథాతథం అని వారు ఎందుకు పెట్టారంటే, ఎటువంటి కలుషితాలు లేదా ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా Prabhupada has written as it is, because whatever the Lord has thought to give the message, he has been giving the same message without any interpretation. So that's why he given as it is. We are so fortunate we have come contact with the Bhagavad Gita as it is. That's because maybe we might be thinking from our pure heart, we have to learn this knowledge. That's why the Lord might have been
connected us inside Paramatma. So we have to be very thankful to the Acharyas like Srila Prabhupada for giving this knowledge. అంటే మనము లోపల అంటే ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు మ్యాక్సిమం మనం ఇక్కడ కూర్చొని జ్ఞానాన్ని వినకపోతే మ్యాక్సిమం మనం ఫ్రెండ్స్తోనో లేకపోతే ఫోనో లేకపోతే వేటిలో ఏదో విధంగా మనము ఈ సండేస్ టైం పాస్ చేస్తూ లేకపోతే ఫ్రెండ్స్ అందరూ సండే వచ్చిందంటే ఫ్రైడే నైట్ నుంచి సాఫ్ట్వేర్లు అందరూ ప్లాన్ చేస్తూ ఉంటారు, ఏ పబ్కి వెళ్దామా, ఏ బార్కి వెళ్దామా, హోటల్కి వెళ్దామా, ఇలానే ఉంటూ ఉంటాయి ఎక్కువ డిస్కషన్స్ అన్ని. ఫ్రైడే నైట్ వీకెండ్ మూడ్ స్టార్టెడ్. సో బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ మనందరికీ కూడా ఇక్కడ కూర్చొని ఈ కలియుగంలో ఇటువంటి జ్ఞానాన్ని, ఎటువంటి మార్పులు లేనటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చినటువంటి ప్రభుపాదులు వారి కృప ద్వారా మనం ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నామంటే అది మనందరం లోపల, మీ అందరి లోపల కూడా ఒక స్వచ్ఛమైనటువంటి భావన ఉన్నది అని మనం గ్రహించవచ్చు. సో అందువలన ఇప్పుడు తప్పకుండా ప్లీజ్ కంటిన్యూ టు కమ్, ప్లీజ్ సర్వ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీకు ఎటువంటి సేవ మీకు ఇష్టమో, అంటే కొంతమందికి కీర్తన అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇంకా భగవంతుని విగ్రహ ఆరాధనలో కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ప్రవచనం ఇవ్వటం ఇష్టం ఉంటుంది, కొంతమంది కుకింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి బయటకు వెళ్ళి డిఫరెంట్ ఐటమ్స్ తీసుకురావటం ఇష్టం ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యువర్ కెపాసిటీ మీకు ఇష్టమైన దానిని మనం చేసుకోవచ్చు. అదే భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు 14వ సుఖం లాస్ట్లో ఏంటప్పుడు సుసుఖం కర్తం అవ్యయం. ఇదేదో ఫోర్స్ఫుల్గా చేయాల్సినటువంటి, ఇబ్బందితో చేయాల్సినటువంటివి కాదు. ఎందుకంటే జ్ఞానయోగ మీన్స్ అక్కడ కొంతమంది జ్ఞానయోగుల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే చాలా నిష్టతో చలికాలంలో 4 చన్నీళ్ళతో స్నానం చేయటము, ఎండాకాలంలో చుట్టూ మొత్తం కూడా వేడి మంటలలో మధ్యలో కూర్చొని చేయటము, అంటే కొన్ని శక్తుల కోసం అని చెప్పేసి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. అంటే ఎండాకాలంలో ఎండలో కూర్చోవాలంటేనే చాలా కష్టం. ఇన్ సమ్మర్ టు సిట్ ఇన్ ద సన్ మిడ్ ఆఫ్టర్నూన్ ఇన్ ద సమ్మర్ టు సిట్ itself it is a difficult. Along with that, if you keep a fire along with you, then how much difficult it will be. And in the winter, in the 0 degrees, in the ice water, to take a bath and sitting in the water and chanting, how much difficult. But this is not that kind of a austerity. This is Bhagavan, the Lord has given. Bhakti is so simple. That is simple wherever you are, whatever the position you are, either you are a brahmachari or gruhastha or vanaprastha or sannyasi, wherever you are, you got an opportunity to perform either brahmana, kshatriya, vaishya or shudra. But అంటే చాలామంది తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు బయట వాళ్ళందరూ కూడా. somehow the misinterpretation has been given. భగవంతుడు మనకి భగవద్గీతలో ప్రకారం ఈ జ్ఞానాన్ని అందరికీ కూడా 4 వర్ణాలు 4 ఆశ్రమాలు అందరికీ కూడా ఆచరించేటువంటి విధానాన్ని ఇవ్వబడింది. అందుకని ప్రభుపాదులు వారు ఇక్కడ లాస్ట్లో రాస్తున్నారనమాట. దిస్ ఇస్ సతతం కీర్తయంతో మాం. వాళ్ళు ఏం చేస్తారంటే మహాత్ములు సతతం ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుడిని కీర్తిస్తూ ఉంటుంటారంట. అంటే అది ఎలా సాధ్యమవుతుందండి అంటే ఇప్పుడు కుకింగ్ చేసేటప్పుడు మాతాజీస్ మేబీ దే కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్ గ్లోరీస్ అండ్ పాస్ట్ టైమ్స్, ఆర్ మనం మేబీ ఆడియో పెట్టుకొని భగవంతుడిని కీర్తనలో లేకపోతే భగవంతుడి గురించి వింటూ కూడా మనం చేయవచ్చు. లేదు మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వీ కెన్ ప్లే ద లార్డ్ పాస్ట్ టైమ్స్ ఆర్ ద కీర్తన్. ఆర్ ఇంకొకటి 20 సతతం అంటే ఎల్లప్పుడూ అంటున్నారు. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే భగవంతుడిని గురించి మనము నిద్రపోయే ముందు విని నిద్రపోతే ఆ నిద్రపోయిన సమయం అంతా కూడా భగవంతుడి గురించి ధ్యానించినట్లే అవుతూ ఉంటుంది. దట్స్ వై ప్రభుపాద్ ఇంట్రడ్యూస్డ్ బిఫోర్ వి స్లీప్ అట్లీస్ట్ టు రీడ్ కృష్ణ బుక్ ఫర్ 10 minutes 15 minutes అట్లీస్ట్, ఆర్ అట్లీస్ట్ ఇఫ్ దెర్ ఇస్ నో టైమ్ అట్లీస్ట్ 5 minutes. అంటే భగవంతుడి గురించి మనం కనుక విన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, మనకి ఆనందం కలుగుతుంది. అంటే ఆనందం అనేది దేని క్వాలిటీ అంట, అది దేహానికి సంబంధించింది కాదు, అది దేనికి సంబంధించింది, ఆత్మకు సంబంధించి. చాలామంది మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇప్పుడు సంతోషం, సుఖం, ఆనందం ఇవన్నీ సేమ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సుఖం అంటే ఏంటంటే కంఫర్ట్. సపోజ్ ఇఫ్ ఐ సిట్ ఆన్ ద ఫ్లోర్, that may be little hard, the floor is hard, that may not be comfort. If I sit on this cushion, it will give some comfort to the body. అంటే సుఖము అంటే మనము నేల మీద పండుకునే దానికంటే కొంచెం మంచం మీద మంచి దానిలో పరిపేసి పండుకుంటే అది శరీరానికి కొంచెం అంటే సుఖవంతంగా ఉంటుంది. అంటే ఎంతో కొంచెం ప్రశాంతంగా, అంటే నిద్రపోవటానికి అది ఎక్కువ అవకాశం ఉంటూ ఉంటుంది.
అంటే దానికి బాడీకి ఎక్కువ కంఫర్ట్ ఇస్తూ ఉంటుంది. అలా కాకుండా సంతోషం అంటే ఎక్కువ మంది చాలా వరకు ఆ మైండ్‌తో చేసే కార్యక్రమాలు. సమ్ పీపుల్ దే మే బి గిటార్ ప్లేయిస్ట్, మ్యూజిక్, గిటార్ సైంటిస్ట్. దే మే సీ దే మే స్పెండింగ్ ద ప్యాషన్. They may be sitting, you see, if so many people, or if you think, if you are get in touch, a musician or వీళ్ళందరూ ఎవరైతే సినిమా మ్యూజిక్ చేస్తున్నారో వాళ్ళందరూ ఎవరైనా ఇంటర్వ్యూస్ ఉంటే మేము రాత్రుల పూట కూర్చొని చేస్తున్నాము అంటే వాళ్ళకి అది ప్యాషన్ ఎలా ఉంటుందంటే ఆ డేనా రాత్రి అదేమి ఉండదు. వాళ్ళు కోరుకున్నది చేయడానికి మనస్సుని దాని యాక్చువల్గా చెప్పాలంటే అది సంతోషం ఏంటంటే మనసుకు సంబంధించింది. లేదా మీరు ఒక మంచి మ్యూజిక్ వింటూ ఉంటారు, అది వాళ్ళు ఏమంటారు, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. దట్ ఈజ్ నాట్, అవి కూడా భౌతికం సంబంధించినది. కానీ ఆనంద, బ్లిస్ ఈజ్ ద ఓన్లీ రిలేటెడ్ టు ద ఆత్మ. సో దిస్ అంటే దెర్ ఆర్ 3 parts. వన్ ఈజ్ గ్రాస్ బాడీ అండ్ సటిల్ బాడీ. అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరం. స్థూల శరీరం అంటే అందరికీ తెలుసు, పంచమహాభూతాలు, ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్ అండ్ ఈథర్. అంటే భూమి, నీరు, ఆకాశము, అగ్ని అండ్ వాయువు. ఈ పంచమహాభూతాలతో ఏర్పడిన శరీరము మనకి బాహ్య శరీరము. దీన్నే స్థూల శరీరము అని చెప్తాం. అంటే ఏంటి, ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు టచ్ అనేది ఎర్త్ నుంచి వచ్చేటువంటి ఒక రకమైనటువంటిది. వాటర్, మన లోపల అందరికీ వాటర్ ఉన్నాయి, అది అందరికీ తెలుసు. 70% వాటర్ ఉంటూ ఉంటుంది. అలానే ఫైర్ అంటే మన ప్రతి శరీరంలో కూడా వేడి ఉంటుంది, ఉష్ణం. అదే వేడి ఇంకా ఎక్కువైపోతే ఏమైపోతుంది, ఫీవర్. అంటే బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవ్వడానికి శరీరంలో కొంత బ్లడ్ ఫ్లో అవడానికి కూడా ఆ టెంపరేచర్ అనేది కావాలి. అలానే నెక్స్ట్ ఎయిర్. మనకు తెలుసు, everyone without breathing the air, it's a very difficult to survive. And then the next one is ether, akashatattvam, where we have the belly, the space, and the bones. Between the bones there is a space, that is a panchamahabhuta. How the outside are there, the same way there are inside also. Our body is also formed with the gross body, or that is called sthula sarira. But inside there is another body that is called Sukshma Sarira, or it's a subtle body. So Sukshma Sarira means that it consists of what are the elements? 3 elements. One is Ahankara, Manasu, Buddhi. Buddhi, Manasu, Ahankara. So 3 elements ఉన్నాయి. సో అంటే బుద్ధి, మనసు, అహంకార ఇవన్నీ కలిపి, సపోజ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే దాన్ని ఎలా అనుకోవచ్చు అంటే, ఒక మీరు ఎప్పుడైనా ఒక చిన్న క్యాప్సూల్ చూస్తుంటారు, ఏది ఒక గొట్టం లాగా ఉంటుంది, లైక్ ఒమేజ్ ఆర్ సమ్ క్యాప్సూల్. ఇన్సైడ్ దట్ దెర్ ఈస్ అ మెడిసిన్, అవుట్ సైడ్ దే ఆర్ క్యాప్చర్డ్ దట్. సేమ్ వే యూ థింక్ దట్ ఈస్ ఆల్సో లైక్ ఎ క్యాప్సూల్ దట్ హ్యాస్ ద 3 elements. సో ఈ సూక్ష్మ శరీర, స్థూల శరీర ఏం చేస్తున్నాయి, మన ఈ బాడీలో బాహ్య దేహం అంతా కూడా ఇది ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ ఆత్మ బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఏం చేస్తారు, ఈ బాహ్య దేహము ఇక్కడే ఉండిపోతుంది. కానీ ఈ ఆత్మతో పాటు ఈ స్థూల శరీరం కూడా ట్రావెల్, సూక్ష్మ శరీరం కూడా, సటిల్ బాడీ ఆల్సో విల్ ట్రావెల్. అంటే మనసు, బుద్ధి, అహంకారం కూడా ఏం చేస్తున్నాయి, ఆ ఆత్మతో పాటే ట్రావెల్ అవుతూ ఉంటుంటాయి అన్నమాట. అది ఎలా అనుకోవచ్చు అంటే, ఒక క్యాప్సిల్ ఏ విధంగా అయితే మనల్ని ఆ మెడిసిన్ లోపల ఈ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్స్ లోపల చిన్న చిన్న గోళీలు ఉంటాయి, ఆ గోళీల పైన ఒక కవర్ వేస్తారు, ఆ కవర్ లోపల మనకి మెడిసిన్ ఉంటుంది, అది లోపలికి వెళ్ళిన తర్వాత అది లోపల ఓపెన్ అయిపోతుంది, వర్క్ అవుతుంది. అలానే ఈ సూక్ష్మ శరీరం అంటే బుద్ధి, మనసు, అహంకారం, ఈ 3 కూడా ఏం చేస్తాయి, ఆత్మతో పాటే ఒక జీవి నుంచి ఇంకొక జీవిలో కూడా వెళుతూ ఉంటాయి. డోంట్ వరీ, సమ్ పీపుల్ మే నాట్ లైక్ ఇట్. అంటే బాడీ వదిలేయటం ఇవన్నీ కూడా చర్చించడానికి ఇంట్రెస్ట్ ఉండరు. బట్ కానీ దట్ ఈస్ ద మెయిన్ ఫస్ట్ పాయింట్ మనకు. దృఢవ్రత అంటే ఎవరైతే ధీరులు అనేవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ జ్ఞానాన్ని, వీటి గురించి ఎప్పుడూ కూడా కలత చెందరు అని చెప్తుంటారు. ఇవి ఎలా ఉంటాయంట, ఈ మనస్సు ఎలా ఉంటుందంటే ఒక మెమరీ చిప్ లాగా. మన కంప్యూటర్లో ఏం చేస్తాము, చాలా ఫొటోస్ తీసుకుంటున్నాము, లేకపోతే అన్నీ కూడా ఏమవుతున్నాయి, ఒక మెమరీ కార్డ్. అలానే మన మనసులో కూడా ఏముంటుంది, మైండ్ ఈజ్ ఆల్సో కంపేర్డ్ విత్ లైక్ ఏ డిజైర్స్, లైక్ ఏ మెమరీ చిప్ విచ్ స్టోర్స్ ఆల్ డిజైర్స్.
అంటే మనము ఎన్ని జన్మల నుండి మన కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నిటినీ కూడా ఈ మెమరీ చిప్ లోపల మనసు లోపల అది పెట్టుకుంటూ ఉంటుంది. దెన్ బుద్ధి ఈజ్ లైక్ ఏ ఇన్ ద కంప్యూటర్ లాంగ్వేజ్ ఆర్ ఇన్ ద మొబైల్ నౌ ఇట్స్ లైక్ ఏ ప్రాసెసర్. అది ఏం చేస్తుంది, ఏది రైట్ ఏది తప్పు అనేది మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. దాన్నే మనం బుద్ధి. మనకు తెలియకుండానే చాలామంది ఏదైనా తప్పు బుద్ధి ఉందా. సో దట్స్ న్యాచురల్ వే వీ విల్ బీ హ్యావింగ్ దోస్ ఇన్ అవర్ ట్రెడిషన్స్. అంటే ఆ బుద్ధి ఏం చేస్తుంది, మనల్ని నిర్ణయం తీసుకునేటువంటి శక్తిని ఇస్తుంటుంది. తర్వాత దానికంటే ఎక్కువ ఉన్నది మిథ్య అహంకార. అంటే రెండు ఉన్నాయి, ఫాల్స్ ఈగో, ట్రూ ఈగో ఉంటుంది. ట్రూ ఈగో మనల్ని ఏం చెప్తుంది, మనం భగవంతుని యొక్క దాసుడము అని చెప్తుంది. కానీ ఫాల్స్ ఈగో అంటే మిథ్య అహంకారం ఏం చెప్తుంటుందంటే, నువ్వే గ్రేట్, అందరూ నిన్ను చూసి పొగడాలి, అందరూ నీకు జై కొట్టాలి. అదే మనల్ని మొత్తం పతనం చేసేటువంటి స్థాయికి తీసుకువెళ్ళేది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ మిథ్య అహంకారం. అంటే మనము ఈ ఇంద్రియ భోగాలు వీటన్నీ విడిచిపెట్టడం, టు కంఫర్ట్ అవుట్ ఆఫ్ ది కంఫర్ట్స్ ఫ్రమ్ ద బాడీలీ కన్సెప్షన్, ఇట్స్ ఈజీ. మేబీ వీ క్యాన్ బై మంచి అసోసియేషన్ ద్వారా, మంచి వాటి ద్వారా ఏం చేయొచ్చు, మనము ఈజీగా మన బాడీలీ కంఫర్ట్స్ వాటి నుంచి బయటకు రావచ్చు. దాని తర్వాత ఏమవుతుంది, టు కమింగ్ టు విన్నింగ్ ఫ్రమ్ ద మైండ్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్. బికాస్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్, మనం ఏదైతే చూస్తున్నామో, మనం ఏదైతే వింటున్నామో, మనం ఏదైతే టచ్ స్పర్శ వస్తుంది, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఇట్స్ సెండింగ్ టు ద బ్రెయిన్ అండ్ బ్రెయిన్ విల్ స్టార్ట్ అకార్డింగ్లీ. అండ్ వెన్ వీఆర్ సీయింగ్ సంథింగ్, సపోజ్ మనము రోడ్డు మీద వెళ్తున్నాము, మంచి బెంచ్ కార్ చూసాం, వావ్ ఇది ఎంత బాగుంది, కానీ ఆ బెంచ్ కార్ కొనే స్థాయి నాకు ఉందా లేదా అని అనుకొని ఉంటే, లేదు దిస్ ఈస్ సో కాస్ట్లీ, ఐ కాంట్ పర్చేస్, దెన్ దట్స్ ఫైన్. బట్ ఇఫ్ అది కాకుండా ఇది నాకు కొనాలి అని కోరిక కలిగినప్పుడు ఏమవుతుంది, ఐ డోంట్ హ్యావ్ మనీ బట్ ఎవ్రీడే ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అది చూసినప్పుడల్లా కూడా నాకేమనిపిస్తుంది, నాకు కావాలి అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, దాంతో అటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ అటాచ్మెంట్ ఫుల్ఫిల్ అవ్వక ఏమవుతుంది, క్రోధం వస్తుంది. క్రోధం వచ్చినప్పుడు ఏమైపోతుంది, మనం ఏం చేస్తున్నాము, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, then we will fall down. So that's why ఆ డిజైర్ మనకు ఉన్నప్పుడు, అప్పుడు మనసు అంటే మనం ఎప్పుడూ పొద్దున్నే లేచి మనము ఈ భగవంతుని కార్యాలు చేయటం ద్వారా ఏమవుతుందంటే, ఆ ఇంద్రియాలన్నీ ఏమైపోతాయంటే, ఆ విషం తీసేసినటువంటి, కూరలు తీసినటువంటి సర్పము, పాములాగా అవి మిమ్మల్ని అగ్రివేట్ చేయకుండా అది వెళ్తుందంటే, ఓకే దిస్ ఈజ్ నాట్ మై, సింపుల్, దట్ ఇట్ సెల్ఫ్ హాజ్ సాల్వ్డ్ ద ప్రాబ్లం. బట్ అది లోపలికి వెళ్ళి ప్రాసెస్ చేసి ఇది కావాలి అని కోరిక ఎప్పుడైతే కలుగుతుందో, అప్పుడు ఏమైపోతుంది, బుద్ధిని మనస్సు ఏం చేస్తుంది, మైండ్ విల్ ఓవర్ రైడ్ ద ఇంటెలిజెన్స్. బుద్ధి, దట్ మీన్స్ ఇంటెలిజెన్స్ వెన్ ఇట్ ఈస్ డౌన్, మైండ్ విల్ టేక్ ఎ ప్రయారిటీ అండ్ దట్ విల్ లీడ్ అస్ టు ద ప్రాబ్లం. వెన్ దట్ ఈస్ లీడింగ్ టు ద ప్రాబ్లం, వీ విల్ హ్యావ్ ఎ డిజైర్. And that desire will be increasing such a way that I need it. So that's why it's a basic thing. And after that, the ahankara is, that means we are in a devotional process. When we are increasing, that means like we have to, controlling senses is somewhat easy, but controlling the mind is difficult. To control the mind, we need satsanga. It's a difficult. When we are alone, it's very difficult. When we are together, దెన్ అది మనకి తెలుగులో కూడా సామెత ఉంటుంది. ఇప్పుడు ఒక్కటే కర్రతో ఒక్కోసారి పామును కొట్టాలంటే డిఫికల్ట్. అదే ఒక బంచ్ ఆఫ్ స్టిక్స్తో మనము ఈజీగా ఏం చేయొచ్చు, ఒక్కొక్కసారి మంచిగా లావుగా కర్ర అయినప్పుడు ఈజీగా. లేదు మనం ఒక్కళ్ళే ఉండి ఎవరైనా వచ్చి మన ఇంటి దగ్గరికి గొడవ పెట్టుకుంటున్నారంటే, ఒక్కళ్ళు వెళితే కష్టం, గ్రూప్గా వెళ్ళారనుకోండి ఏమవుతుంది, వాళ్ళు ఈ జనాలందరినీ చూసే వాళ్ళు తగ్గి వెళ్ళిపోతూ ఉంటారు. సో టుగెదర్ వెన్ వీఆర్ హియర్, మనందరం కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ మనస్సు ఇంద్రియ కూరలు తీసినటువంటి పాములాగా అయిపోతూ ఉంటుంది. అప్పుడు బుద్ధి కరెక్ట్గా పనిచేస్తుంది. ఓకే నువ్వు చేయాల్సింది ఇది, అలానే భగవద్గీత భాగవతం డైలీ మనం చదవటం ద్వారా కూడా ఏమవుతుందంట, శాంతి మృశ్యతి భగవద్గీతలో చెప్తున్నారు. శాంతి ఎలా వస్తుందంటే, శాంతి కూడా ఎలా కలుగుతుందంటే,
ఆ భగవంతుడి గురించి, భగవంతుని యొక్క శక్తి గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకేమవుతుందంట, అంటే ఈ ఈ భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు, అలానే భౌతిక జగత్తు కూడా ఏంటంటే భగవంతుని యొక్క ఒక్క స్వేదరంధ్రము నుండే ఈ అనంతమైనటువంటి విశ్వాలు వస్తున్నాయంట. ఆ విశ్వంలో 14 లోకాలు, 14 లోకంలో మనము ఒక లోకం. ఆ ఒక లోకంలో ఎన్నో కాంటినెంట్స్, ఆ కాంటినెంట్‌లో మనం ఒక ఖండంలో, ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక మండలంలో, ఒక గ్రామంలో, ఒక వీధిలో, ఒక ఇంట్లో ఒక చిన్న నామమాత్రం అయినప్పుడు ఆ భగవంతుని యొక్క శక్తి ఎంతది అని తెలుసుకున్నప్పుడు దాని ద్వారా మనకి శాంతి వస్తుందంట. అంటే ఈ ప్రతినిత్యం కూడా మనము భగవంతుని యొక్క గుణగణాలు, భగవంతుని యొక్క కీర్తన, భగవంతుడి గురించి వినటం ద్వారా మనకేం కలుగుతుందంట, శాంతి కలుగుతుంది. కానీ మనం ఈ శాంతి, ఈ జ్ఞానము, ఈ ఆనందము, ఇవన్నీ అంటే ఎప్పుడు శాశ్వతమైనటువంటి జ్ఞానము, ఆనందం అనేవి 3 కూడా దేనికి సంబంధించినవంట? ఆ 3 కూడా ఆత్మకు సంబంధించినవి. కానీ దురదృష్టవశాత్తు మనం ఏం చేస్తున్నారంటే బయట అందరూ కూడా దేశాలన్నీ మన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ, ఇవన్నీ కూడా పెట్టుకుని అవి ఎక్కడ కూడా ఆధ్యాత్మికకు సంబంధించినటువంటి డిస్కషన్స్ చేయటం లేదు. అందువల్లనే ఎంతగా ప్రయత్నించినా కానీ శాంతిని నెలకొల్పలేకపోతున్నాము. ఆ శాంతి అనేది లేదా ఆ ఆనందం అనేది దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. అందువలన ఎప్పుడైతే మనము ఈ భగవంతుని కార్యాలు, ఆ భగవంతుని గురించి వినటము, ఇవి చేస్తూ ఉంటామో, మీరు కూడా చూడండి, ఎవరైనా టెన్షన్ పడుతూ నిద్ర పట్టట్లేదు అంటే వాళ్ళకి పెద్ద మెడిసిన్ ఏంటంటే పండుకునే ముందు ఒక 15 నిమిషాలు భగవంతుడి గురించి రామాయణము, భారతం, భాగవతం, భగవద్గీత ఇవి చదివితే చూడండి, ఒక 21 డేస్ చదివి చూడండి, సపరేట్గా మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో ప్రాబ్లం టెన్షన్స్ ద్వారా దే ఆర్ టేకింగ్ ద పిల్స్ ఎవ్రీడే టు స్లీప్ ఆల్సో. సో అండ్ ఆల్సో చిన్న వాటికే టెన్షన్స్తో వీటన్నిటితో కూడా సూసైడల్ రేట్. అంటే ఈ వీటన్నిటికీ కూడా మనం మార్గనిర్దేశం ఇవ్వటం అనేది ఏంటంటే భగవంతుడి గురించి మనం ఎప్పుడైతే వింటామో, చదువుతామో అప్పుడు మనం ఈ జ్ఞానాన్ని పొందించినప్పుడు అంతిమమైనటువంటి లక్ష్యం ఏంటనేది మనకి కరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది. అటువంటి వారిని ఏమంటారంట? మహాత్మా అంటారు. అంటే పెద్ద ఆత్మ. మహా అంటే పెద్ద. ఇప్పుడు మనం మహాప్రసాదం అంటాం. ఏం చేస్తారు అంటే భగవంతుడికి పెట్టినటువంటి ఆహారము అది ప్రసాదము. ఆ ప్రసాదాన్ని ఒక పెద్ద గురువు గారు స్వీకరించి వారి ద్వారా మనకి ఇస్తే అది మహాప్రసాదం. అంటే ఆ మహాప్రసాదము ఏ విధంగా అంటే మహా అంటే పెద్దది, గొప్పది. అంటే మహాత్మ అంటే ఏంటంటే గొప్ప ఆత్మ. ఆ గొప్ప ఆత్మ మీన్స్ వారు ఏం చేస్తారంట? సతతం కీర్తయంతో మాం, అంటే ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుడిని కీర్తిస్తూ ఉంటారు, స్మరిస్తూ ఉంటారు. నేను జాబ్లో ఉన్నానండి, అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఎస్, మనం జాబ్లో ఉన్నాము. ఆ జాబ్లో ఎవరైనా అప్రిషియేట్ చేసినప్పుడు ఇమీడియట్లీ థింక్ ఆఫ్ ఇట్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద లార్డ్. Credit should be given to the Lord. If we are in a depression or if you are in some problem, we will think that this is because of my karma. భగవంతుడి నేను శరణాగతి పొందడం ద్వారా ఈ కర్మ చాలా తగ్గింది అని అనుకుని ఏదైనా అప్రిసియేషన్ జరిగినప్పుడు భగవంతుడికి క్రెడిట్ ఇస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనం కూడా శాంతంగా ఉంటుంటాం అన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ తర్వాత ఏం చెప్తున్నారంట? మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతం ఆశ్రితాః. అంటే ఆ మహాత్ములు అనేవారు ఇంకా ఏం చేస్తారంట? దైవీ ప్రకృతం ఆశ్రిత. అంటే ప్రకృతి 2 రకాల ప్రకృతి, ఒకటి భౌతిక ప్రకృతి, రెండోది దైవీ ప్రకృతి. అంటే భౌతిక ప్రకృతి అంటే ఏంటి? అది దుర్గాదేవి పరిపాలనలో ఉంటుందంట. అంటే ఏం చేస్తున్నారు, మనము ఈ భగవంతుడిని వద్దు అనుకొని ఇక్కడికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఆటోమేటిక్గా మనందరం కూడా ఆ దుర్గాదేవి కంట్రోల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ యొక్క నిర్ణయం ఏంటి? మనుషులందరినీ కూడా వారిని నియంత్రణలో పెట్టేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే కొంతమంది జైలు లోపల ఉన్నారు, కొంతమంది జైలు బయట ఉన్నారు. కానీ అందరూ కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నారు? గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉన్నారు. వారు తప్పు చేశారు కాబట్టి ఇంకా తప్పు చేస్తే ఇబ్బంది అవుతుంది, వారు బయట ఉండడం ద్వారా వారిని తీసుకువెళ్ళి జైల్లో పెట్టి కొంత ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేయొచ్చు? వాళ్ళని సత్ప్రవర్తన ఉన్నారు, వీరు జైలు ఏదో తెలియక ఆ రోజు తప్పు చేశారు, ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడు, ఇన్ని రోజులు అబ్జర్వ్ చేశాము, వీరిని విడుదల చేయవచ్చు అని జనవరి 26, ఆగస్ట్ 15 నాడు కొంతమందిని, లేదా అక్టోబర్ 2 గాంధీ జయంతి అట్లా బయటకు పంపిస్తూ ఉంటారు. అలానే మనం కూడా ఏంటంటే మనం ఆ భగవంతుడిని వద్దు అనుకొని ఇక్కడికి వచ్చాము, కానీ అదృష్టవశాత్తు
ఏదో రోడ్డు మీద ఈ కీర్తన జరగటము, లేదా రథయాత్రలు జరగటము, లేదా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందని వచ్చి ఈ జ్ఞానాన్ని తెలుసుకొని, క్షమించండి స్వామి, నేను ఎన్నో జన్మలు వెతుతూ ఈ దేహాలు తీసుకుంటూ ఉన్నాను, నేను నీ వాడిని, నేను నీకు శరణు పొందుతున్నాను, ఇప్పటి నుంచి కూడా నా యోగక్షేమాలన్నీ మీరే చూసుకోవాలి అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఇమీడియట్లీ అప్పుడు మనల్ని ఏం చేస్తారంటే భగవంతుడు, ఎప్పుడైతే మన కోరిక మంచిగా ఉందో అప్పుడు ఈ భౌతిక ప్రకృతి నుండి తీసుకువెళ్ళి దైవీ ప్రకృతి కంట్రోల్లో ఉంచుతారు. అంటే సత్ప్రవర్తన వచ్చి ఎవరైతే ఏ విధంగా అయితే బయటికి పంపిస్తున్నారో అదే విధంగా, అంటే మనము ఈ భౌతిక దేహంలో ఇప్పటికీ ఉన్నప్పటికీ మనము విముక్తుల్ని చేసేస్తున్నారు. కానీ అది మనకి గ్రహించడానికి కొంచెం టైం పడుతుంది. బికాస్ మన కర్మ ప్రకారం, ప్రారబ్ధ కర్మ ప్రకారం మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే స్లోలీ వీ విల్ బీ. అండ్ దెర్ ఆర్ టూ థింగ్స్, వన్ ఈజ్ అవర్ డిజైర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మెర్సీ ఆఫ్ ద లార్డ్. అంటే ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతుంటే పర్వాలేదు ఎవ్రీథింగ్ ఏదొస్తే అది రాస్తాను అన్నప్పుడు ఎలా ఉంటుంది, పాస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ 99.9 ఉంటే పాస్ అయ్యే ఛాన్సెస్ 0.1. అలా కాకుండా నేను ఎవ్రీడే మంచిగా చదువుకుంటున్నాను అంటే 99% ఛాన్సెస్ పాస్ అవటానికి ఉంటాయి, 1% ఫెయిల్ అయ్యేది అనుకుంటాయి. అలానే ఇక్కడ కూడా మనము మన డిజైర్ ఎలా ఉంది, హౌ సిన్సియర్ యు ఆర్ ఈగర్లీ సరెండరింగ్ టు ద లార్డ్, బేస్డ్ ఆన్ దట్ ద మెర్సీ ఆఫ్ ద లార్డ్ ఆల్సో విల్ డిపెండ్ అపాన్ అస్. అంటే అప్పుడు ఏం చేస్తారంట, దైవీ ప్రకృతి అంటే అలాగైతే మనం భౌతిక ఆధ్యాత్మిక జగత్తు నుండి వద్దు అనుకుని ఈ జగత్తుకు వచ్చామో ఇమీడియట్గా మనల్ని ఏం చేస్తున్నారు, ఈ నార్మల్ ప్రకృతి దగ్గర ఉంటారు. ఆ ప్రకృతికి ఇన్ఛార్జ్ దుర్గాదేవి. ఆమె ఏం చేస్తున్నారు, అందువల్ల ఆమె త్రిశూలం పట్టుకొని సత్వగుణ, రజోగుణ, తమోగుణ మూడిటితో, ఆ మూడిటికి ఇన్ఛార్జ్ ఆమె మనల్ని అంటే మనల్ని పరీక్ష పెడుతూ ఉంటారు. మనల్ని ఈ భౌతిక జగత్తులో అంటే జైలర్ లాగా ఆమె బాధ్యత చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే మనము సత్ప్రవర్తనతో ఉన్నామో ఆమె కూడా ఓకే, ఆ భగవంతుడు చెప్తారు ఓకే సత్ప్రవర్తన ఉన్నారు అంటే ఆమె నేను చూస్తున్నాను ఈయన సత్ప్రవర్తనతోనే ఉన్నారు పంపిద్దాము అని చెప్పేసి ఆటోమేటిక్గా ఎవరి దగ్గరకు వస్తామంట, మనం రాధారాణి కంట్రోల్లోకి వస్తుంటాం. ఆ రాధారాణి నుండి ఆమె అందరికంటే మనకి ఉన్నతమైనటువంటి గురువు, వారి ద్వారా గురు శిష్య పరంపర ద్వారా మనము ఈ ఆచార్యులు ప్రభుపాదుల వారు లేదా వారి గురువులు అట్లా మనము ఆ అసోసియేషన్ ఎప్పుడైతే మనకి లభిస్తూ ఉంటుందో అప్పుడు అంటే మనం ఆటోమేటిక్గా దైవీ ప్రకృతిలోకి వస్తాం. ఆ దైవీ ప్రకృతిలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంట, భజంత అనన్య మనసో జ్ఞాత్వా భూతాది అవ్యయం. అంటే ఏం చేస్తారంట, భజంతి అనన్య మనసో అంటే మనస్సు ప్రశాంతతతో వారు భజంతి ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుడిని సేవ చేయటానికి వారు నిరంతరం కూడా తాపత్రయపడుతూ ఉంటారు, లేదా నిరంతరం ఆ భగవంతుడిని సేవించడానికి ఎక్కువ ఎంతో కుతూహలంతో ఉంటూ ఉంటారు. అదే నెక్స్ట్ శ్లోక కూడా, సతతం కీర్తయంతో మాం యతవ్రశ్చ దృఢవ్రత నమస్తంత్యశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. అంటే సతతం కీర్తయంతో, వాళ్ళు ఎల్లప్పుడూ కీర్తనతో అంటే వారు చదవటము, వారు విన్నది మరలా వేరే వాళ్ళకి చెప్పటము. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారంట, ఎంతో దృఢవ్రతులు అయ్యి, అంటే దృఢవ్రత అంటే ఏం చేస్తారు, బయట వాళ్ళలాగా పెద్ద పెద్ద వ్రతాలు ఎంతో తపస్సుతో చేయాల్సిన పని లేదు, చిన్న చిన్న వ్రతాలు కూడా, అంటే మన ఏకాదశి ఉన్నతమైనటువంటి వ్రతం. ఆ వ్రతం వల్ల ఇప్పటికి కూడా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఆ ఫాస్టింగ్ చేయడం వల్ల మన బాడీ కూడా ఎవ్రీడే ఇట్స్ వర్కింగ్ సో హార్డ్ టు డైజెస్ట్ ఎవ్రీథింగ్. బై టేకింగ్ 1 day ఫాస్ట్ ఇట్ విల్ బీ రీఎనర్జైజింగ్ అండ్ టేకింగ్, అండ్ ఇట్స్ అ సింపుల్ థింగ్, నాట్ సో హార్డ్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు, అట్లీస్ట్ there is no hard and fast rule, so much hard. And then namastantasya maam bhaktya nityayukta upasate. అంటే they will come to the temple, they will bow down in front of us. అంటే వారు ఏం చేస్తారంటే భక్తులు వాళ్ళు టెంపుల్కి వచ్చి they will be having the darshan of the Lord, and then నిత్యయుక్త ఉపాసతే, నిరంతరము కూడా వారు ఏం చేస్తుంటారంట, they will be thinking of him and worshipping him. Mahatma's qualities are, they are always thinking of the Lord, they will be always worshipping him, they are coming to the temple and bow downing, or in the house also they will be bow downing him, and then they will be involving in all the time in his service. We also pray Lord Chaitanya and Nityananda Prabhu,
Gaura Purnima we are getting. Recently we celebrated Nityananda Prabhu's appearance day, and it's a not a, actually speaking in olden days. I may be concluding. The time is short. I will be concluding in 2 minutes. ఓల్డెన్ డేస్ ఈ జ్ఞానాన్ని ఈ జ్ఞానాన్ని మనం ఆ, ఆ, నేర్చుకోవాలి అంటే గురువు దగ్గర ఉండి శిష్యరికం చేసి 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎంతో వారి దగ్గర శిష్యరికం చేసి ఆ గురువు గారి కృప ద్వారా మనము ఈ జ్ఞానాన్ని లభించాల్సి వచ్చేది. కానీ కలియుగంలో ఈ అంత సాధ్యపడదు. మన లైఫ్ టైమే చాలా తక్కువ. మన జ్ఞానం అనేది కూడా మన అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. కానీ ఈ కలియుగంలో ఒక అదృష్టం ఏంటంటే కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు అయినప్పుడు ఈ మొదటి 10,000 సంవత్సరాలని లేదా అట్లీస్ట్ చైతన్య మహాప్రభు వచ్చినట్టు నుండి 10,000 సంవత్సరాలని గోల్డెన్ పీరియడ్ లేదా సత్యయుగం లాగా వర్ణిస్తారు. ఎందుకంటే సత్యయుగంలో ఎటువంటి సౌకర్యాలు లభిస్తున్నాయో అటువంటి సౌకర్యాలు ఇప్పుడు లభిస్తాయంట. ఎక్కువగా మనము పెద్దగా చేయాల్సింది ఏమి లేదు. చాలా సింపుల్గా మనము కొంత సమయాన్ని వెచ్చించి ఆ భగవంతుడిని తెలుసుకోవడానికి వినియోగించినప్పుడు మన జన్మ ధన్యమవుతుంది. అది చైతన్య మహాప్రభు కృప ద్వారా మాత్రమే మనకి లభించింది. అందువలన ఈ గౌర పూర్ణిమ నుంచి కూడా టేక్ సమ్ స్ట్రాంగ్ డిజైర్. ఎవరైనా ఇప్పుడిప్పుడే వస్తూ ఉంటే ఒక మాల జపం చేయడానికి ప్రయత్నించండి. ఒక మాల అంటే హార్డ్లీ కొత్తగా వచ్చే వాళ్ళకి 10 నిమిషాలు పడుతుంది. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే 6 మినిట్స్లో 7 మినిట్స్లో అయిపోతుంటుంది, అరౌండ్ 6 మినిట్స్. అంటే ఒక 6 నిమిషాలు మనం భగవంతుడికి కృతజ్ఞత. అంటే భగవంతుడి ద్వారానే మనకేమొస్తున్నాయి, సూర్యుడి నుంచి సూర్యరశ్మి, చంద్రుడి ద్వారా మనం తినే ఆహారంలో ఉండేటువంటి జ్యూసెస్, మదర్ ఎర్త్ భూమి నుండి మనకి కావాల్సినటువంటి ఆహారము, అలానే రైన్స్ జలము, మనకి వాటర్ లేనిది మనం ఉండలేము. అలానే ఆ సూర్యరశ్మి లేనిది ఉండలేము. చూడండి, డి విటమిన్ కావాలి అంటే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, డిఫికల్ట్. మూన్ లేనిది ఆ సూర్యకాంతి, చంద్రుని యొక్క కాంతి, చంద్రరశ్మి లేనిది ప్రశాంతంగా ఉండలేరు. అలానే ఏంటి, ఇప్పుడు ఒక ఫ్రూట్ తయారవ్వాలంటే ఏం చేస్తున్నారు, ఆ ఫ్రూట్ లోపల జ్యూసెస్ అంతా కూడా చంద్రుని యొక్క కాంతి. అలానే రైస్ లోపల, గింజ లోపల, ధాన్యం లోపల టేస్ట్ ఇవన్నీ కూడా మనకి చంద్రుని యొక్క కాంతి ద్వారా వస్తుంది. సూర్యరశ్మి ద్వారానేమో అది పెరగటానికి, చంద్రరశ్మి ద్వారానేమో అది లోపల టేస్ట్ రావటానికి. తర్వాత వాటర్, వరుణ దేవుడు, లేకపోతే మదర్ ఎర్త్, వీళ్ళందరూ అవన్నీ పండించడానికి ఫార్మర్, మదర్ కౌ, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పడం చాలా కష్టం. ఇట్స్ లైక్ ఏ 5 మినిట్స్ టేకింగ్ ద టైం. మనం ఏదైతే ఉన్నాయో అవి భగవంతుడు కూడా ఏం చెప్తున్నారు, పత్రం పుష్పం ఫలం తోయమే. పెద్ద పెద్దవి ఏమి అడగట్లేదు. ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక తులసి దళం వేసి ఒక ఫ్రూట్ పెడితే అది ఏమంట, ప్రేమతో ఒక థ్యాంకింగ్, ఒక కృతజ్ఞత. మనం ఎవరైనా ఒకడు చిన్న హెల్ప్ చేస్తే వీ విల్ టెల్ సో మచ్ థ్యాంక్స్ టు యూ. అలానే ఇంత పెద్ద సృష్టించి మనకి ఇంత అవకాశం ఇచ్చినప్పుడు ఇట్స్ లైక్ ఏ థ్యాంకింగ్ టు హిమ్. Offer 1 glass of water with a tulsi leaf and 1 fruit with a tulsi leaf, and then take 5 minutes of time and chant. If you are already doing 2 rounds, take a vow to come to the 4 rounds slowly. And it's like a medicine. Morning 1 dose, madhyanam 1 dose, రాత్రి 1 dose, ఈవినింగ్ 1 dose లాగే తీసుకుంటే 4, 5 or 20 minutes. అంటే ఒక 20 minutes of time we can try to spend to the Lord. Slowly take a vow. అట్లీస్ట్ ఈ March 24th గౌర పూర్ణిమ వస్తుంది. చైతన్య మహాప్రభు కృపతో మనకి జ్ఞానాన్ని ఇంత సులభంగా ఇవ్వగలిగినటువంటి అవకాశం. సో అందువలన ప్లీజ్ టేక్ ఏ వౌ ఫ్రమ్ గౌర పూర్ణిమ ఆన్వర్డ్స్. యూ విల్ డబుల్ ఇట్ ఆర్ అట్లీస్ట్ ఇంక్రీజ్ 50% టు చాంట్ మోర్ రౌండ్స్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. If time permits, we may take some questions. If not, maybe we will close. ఎవరికైనా ఇవాళ ప్రభు వారు చెప్పిన ఉపదేశం పైన ఏమైనా ప్రశ్నలు లేక కామెంట్స్ ఉంటే మీరు చెప్పొచ్చు. హ్యాండ్ రేస్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభు వారిని అడగవచ్చు. ప్రభు చెప్పండి. అన్ని రకాల వాళ్ళు అటువంటి వారికి యా షూర్.
ప్రభుజీ ప్రశ్న అంటే మోసపూరితమైనటువంటి గురువులు దొరుకుతారు కదా అని చెప్పారు. మరి రకరకాల వారు వస్తూ ఉంటారు కదా, అది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, యా అంటే ముఖ్యంగా భగవంతుడు ఏం చేస్తారంటే అట్లీస్ట్ మన ఈ 4 బోనఫైడ్ సంప్రదాయాల్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ దట్స్ కరెక్ట్ గురువుస్. కానీ ఒక్కొక్కసారి మన లోపల కొంత చీటింగ్ ప్రొపెన్సిటీ అంటే లోపల ఉండొచ్చు. అంటే కొంతమంది ఇప్పుడే భక్తి అనేది ప్రారంభించి ఉండవచ్చు. అంటే ఆ లోపల ఉన్నటువంటి మనకి ఆ లోపల ఉన్నటువంటి చీటింగ్ ప్రొపెన్సిటీ లేదా దానిని ఏం చేస్తూ ఉంటారంటే మన లోపల ఉన్నటువంటి పూర్వ కర్మల ప్రకారం కొంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాము. కానీ ప్రతినిత్యం కూడా ఈ భగవంతుడి గురించి వినటము ప్లస్ మన యొక్క చైతన్యం మనం అర్థం చేసుకునేది అంటే ఎవ్రీడే మనకి ఈ జ్ఞానం ఎందుకు అంటే జేవేర స్వరూపాయ్ కృష్ణేర నిత్యదాస్, అది ప్రతినిత్యం కూడా మనకి వింటూ ఉండడం ద్వారా అప్పుడు మనకి డోస్ అంటే అవుట్ సైడ్ పేషెంట్ ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది, హాస్పిటలైజ్డ్ అయ్యి రూమ్లో ఉండే ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, ఐసీయూ ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్. సో ద ట్రీట్మెంట్ మే బీ వేరీ అండ్ వెన్ వీఆర్ సిన్సియర్లీ ప్రేయింగ్ ద లార్డ్, కృష్ణ ఆల్సో మన డిజైర్ని చూస్తూ ఉంటారు. ఆ లోపల ఉన్న దానిని కల్మషాలని తొందరగా కూడా క్లియర్ చేస్తూ ఉంటారు స్టెప్ బై స్టెప్. బట్ సమ్ టైమ్ ఇట్ మే బీ బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇట్ మే బీ లిటిల్ డిఫికల్ట్, బట్ అది కూడా మన కొంత కర్మ క్లియర్ చేస్తుంది అనుకోవాలి. ఎందుకంటే మనకు ఒక్కళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది, వేరే చోట ఇక్కడ జరగట్లేదు కదా అంటే ఆ అసోసియేషన్లో ఉన్నప్పుడు కూడా కొంత డిఫికల్టీస్ వస్తుంటాయి. వాటిని మనము ఎలా తీసుకోవాలంటే పాజిటివ్గా, ఓకే మై కర్మ ఈజ్ క్లియరింగ్, వీ షుడ్ నాట్ టూ మచ్ థింక్ ఆన్ దోస్ థింగ్స్. అలానే ఇందాక చెప్పినట్లు ఒక పాయింట్ మిస్ అయింది ఏంటంటే ఈ లోపల 2 శరీరాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం దేహాన్ని వదిలేస్తున్నామో ఈ బాహ్య దేహాన్ని ఇక్కడ వదిలేస్తున్నాము, కానీ ఇంకొకటి మన సూక్ష్మ శరీరం కూడా ఉంది. ఆ మనం తిరిగి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళాలంటే సూక్ష్మ శరీరం కూడా ఇక్కడే వదిలేయాలి. అంటే మనం ఎప్పుడైతే ఈ జపం చేస్తున్నామో, ఎప్పుడైతే ఈ భగవంతుడి గురించి వింటున్నామో, ఎప్పుడైతే పూజ ఇలాంటివి చేస్తున్నాం, చాలామంది ఏమనుకుంటారంటే ఏముంది నాకు ఉపయోగం ఏముంది, ఏమీ నాకు భౌతిక కష్టాలు ఏమీ తీరలేదుగా అనుకుంటారు. కానీ ఆ లోపల ఉన్నటువంటి క్యాప్సిల్ క్లియర్ అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఆ సూక్ష్మ శరీరం ఆల్సో షుడ్ బి కంప్లీట్లీ purified. I mean, sometimes when we are to return back to Godhead, we have 2 bodies, Sthula and Sukshma. When we are leaving the body, automatically the gross body will be here by burning and all. But subtle body, what will happen? Subtle body will also have to be completely clear. Then only we can go back to that. So that means that also to be cleared means when we are, sometimes we may feel that we have to be what is the benefit we are getting by doing the chanting or daily attending this Mangalarati or this thing or japa or reading Bhagavad Gita. So we may not understand thus at this moment. When we are leaving this body, then the soul will realize, oh, all these years I spent this one, because of this I am now getting the opportunity to enter into the eternal life. So don't take it anytime disappoint. Sometimes we may feel what is this daily routine of doing the same thing. So be enthusiastic and be more active to perform this thing. Hare Krishna. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? Making anyone has any question? చెప్పారు కదా బాడీ also will travel to Subtle body will never travel, only Atma will travel, but that will travel from one body to the other body till the material world itself. When we desire, our desires are not purified. అంటే నాకు ప్రభుజీ క్వశ్చన్ ఏంటంటే ఈ సటిల్ బాడీ కూడా ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తుందా అంటే ఆధ్యాత్మిక once it is purified, then it will become only the soul. A soul will have Satchitananda Vigraha, original body it will have. అంటే సచ్చిదానంద విగ్రహ అంటే భగవంతుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన మనలాగా ఇటువంటి దేహంతో రారు. ఆయన దేహము సచ్చిదానంద విగ్రహ రూపంలో ఉంటుంది. అంటే ఆయనది మొత్తం కూడా ఆధ్యాత్మికమైనటువంటి దేహం. మనము కూడా ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులో ఉంటూ ఒక దేహం నుండి ఇంకో దేహానికి మారుతూ ఉంటామో అప్పటి వరకు కూడా ఈ సటిల్ బాడీ విల్ ట్రావెల్ అలాంగ్ విత్ దట్ ఆత్మ. బట్ వన్స్ వీ ప్యూరిఫైడ్ కంప్లీట్లీ, దెన్ ద సటిల్ బాడీ విల్ నాట్ బి దేర్. ద సోల్ ఇట్ సెల్ఫ్ విల్ acquire the original Satchitananda Rupa, and then it will enter into that. బాడీ ట్రాన్స్లేట్ స్పిరిచువల్ బాడీ ట్రాన్స్లేట్ ఉంటారు కదా, అంటే అప్పుడు ఇంకో మైండ్ సెటిల్ బాడీ
వెళ్తుందేమో అన్నట్టుగా. అంటే అది ఆత్మ ఇట్ సెల్ఫ్ విల్ గో, దట్ విల్ టేక్ ఏ లైక్ ఏ టెంపరరీ వెహికల్. There will be separate body, that body will take dip in the Viraja river, then it will be get a different body, and then when we are traveling slowly we will be traveling one up and up, up and up each planet. But it's like a prime minister going to the jail and coming back same way, but he is not a person, he is just visiting as a guest to the jail. Same way we may also enter into the different planets and just, and then we will go to then Vaikunta, and then that's way that soul will travel. Hare Krishna. So thank you so much for giving this opportunity. Shri Shri Mad Bhagavad Gita ki jai, Shri Shri Krishna Balaram ki jai, Shri Shri Gauranitai ki jai, Srila Prabhupada ki jai, Ananta Koti Vaishnava Vrinda ki jai.